న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. అలానే టాటర్ కూడా యాడ్ చేశాడు. ఇప్పుడైతే మనం పొలం పనులకి వెళ్ళిపోవడమే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది అండ్ గేమింగ్కి అయితే లోగో కూడా అయితే మార్చారు. ఫాస్ట్గా అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఈ అప్డేట్లో అయితే ట్రాక్టర్ అని కొన్ని ప్రాప్స్ కూడా అయితే యాడ్ చేశాడు. వాటిని నేనైతే మీ వీడియోలో అయితే చూపిస్తాను. ట్రాక్టర్ యాడ్ చేశాడు కానీ దానిపైన అయితే ఏ యానిమల్స్ని అయితే పెట్టడానికి అయితే రాలేదు. కానీ ఈ అప్డేట్లో అయితే యానిమల్స్ని కూడా పెట్టడానికి అయితే వచ్చింది. మీరు కల్లారా చూస్తున్నారు యానిమల్స్ అనో. నేను కూడా అయితే ట్రాక్టర్ వెనకాలైతే నించున్నాను. మనం ట్రాక్టర్ నడిపినా కానీ యానిమల్స్ అయితే కింద అయితే పడవు. ఫాస్ట్గా అయితే మీరు కూడా అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ అయితే ఓపీ అప్డేట్ అనమాట. మీరైతే కలరా చూస్తున్నారు. లేట్ చేయకుండా అయితే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రాక్టర్ చీట్ కోడ్ వచ్చేసి 5643 అనమాట. ఫాస్ట్గా అయితే డైల్ చేస్తే అయితే ట్రాక్టర్ అయితే వచ్చేస్తుంది. ట్రాక్టర్కి అయితే ప్రతి ఒక్క కలర్ అయితే యాడ్ చేయొచ్చు. ఆర్జీవీ కలర్ కూడా. ఫాస్ట్గా అయితే న్యూ స్టంట్ ర్యాంప్స్ కూడా మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఆర్జీవీ టూల్ అయితే ఓపెన్ అయితే చేయాలి. ఆర్జీవీ టూల్లో R1 అయితే డైల్ చేస్తే మన ఫస్ట్ స్టంట్ ర్యాంప్ అయితే వస్తుంది. ఫాస్ట్గా అయితే మనం కూడా అయితే R1 అయితే డైల్ అయితే చేద్దాం. ఈ వీడియో పూర్తిగా అయితే చూసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం చాలా రోజుల తర్వాత అయితే ఇండియన్ బైక్ గేమ్ 3D ఫుల్ వీడియో అయితే పెడుతున్నాం. R1 డైల్ చేశాక ఫస్ట్ మన స్టంట్ ర్యాంప్ అయితే వచ్చేసింది. ఫాస్ట్గా అయితే మనం సెకండ్ స్టంట్ ర్యాంప్ కూడా అయితే చూసేద్దాం. ఈ స్టంట్ ర్యాంప్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. సెకండ్ స్టంట్ ర్యాంప్ కోసం అయితే మనం RGS టూల్లో అయితే R2 అని టైప్ చేస్తే సెకండ్ స్టంట్ ర్యాంప్ అయితే వస్తుంది. మీరు ఈ స్టంట్ ర్యాంప్ని అయితే చాలా వాటిలో అయితే చూసే ఉంటారు. స్కేట్ బోర్డ్ వాటిల్లో అయితే ఇంకా ఎక్కువ చూసుంటారు. మనం సైకిల్తో అయితే ఈ స్టంట్ ర్యాంప్ని అయితే ఒకసారి ట్రై అయితే చూద్దాం. ఈ స్టంట్ ర్యాంప్ అయితే ఎక్కడ గేమ్లో అయితే మీకు కనబడదు, ఎందుకంటే ఇది కొత్త స్టంట్ ర్యాంప్ కాబట్టి. రేపు ఓపీ అప్డేట్లో అయితే చాలా స్టంట్ ర్యాంప్స్ అయితే రాబోతున్నాయి. అందుకే ఇలాంటి ప్రాప్స్ని అయితే ఈ అప్డేట్లో అయితే ముందే ఒకసారి ఇచ్చారనమాట. స్టంట్ ర్యాంప్ అయితే ఓపీగా అయితే ఉంది. మనం నెక్స్ట్ స్టంట్ ర్యాంప్కి అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఈ స్టంట్ ర్యాంప్ అయితే ఓపీ స్టంట్ ర్యాంప్ అనమాట. ఈ స్టంట్ ర్యాంప్ కోసం అయితే మీరు RGS టూల్లో R3 అని టైప్ అయితే చేసినట్టయితే ఈ ప్రాప్ అయితే వస్తుంది. ఈ ప్రాప్తో అయితే మనం చాలా కంటెంట్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. చాలా ఛాలెంజింగ్ వీడియోస్ అయితే ఈ ప్రాప్తో అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్కి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫోర్త్ ప్రాప్ను కూడా అయితే చూసేద్దాం. దానికోసం అయితే మనం RGS టూల్లో R4 అయితే టైప్ అయితే చేయాలి. ఫాస్ట్గా అయితే ఇది కూడా అయితే వస్తుంది. ఇప్పుడు మనం వీటిని అయితే మనకు నచ్చినట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకుందాం. మనం దీన్ని చేయడానికి మనం RGS టూల్లో అయితే 3 ఆన్ అయితే చేయాలి. మనకు నచ్చినట్టుగా అయితే దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయితే మోడ్ ఆన్ అయితే టైప్ అయితే చేద్దాం. తర్వాత మనకి నచ్చినట్టుగా అయితే ఈ ప్రాప్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. మీరు కూడా అయితే కలర్ చూడొచ్చు. ఈసారి మోడ్ దీన్ని కూడా అయితే చాలా చేంజెస్ అయితే చేశారు. పోయిన అప్డేట్లో అయితే ఈ విధంగా అయితే లేదు. ఈ అప్డేట్లో అయితే చాలా మార్చారు. ఫాస్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను. మీరు కూడా అయితే కల్లారా చూసి మీరు కూడా ఇలా ట్రై అయితే చేయండి. నేనైతే కనుక కొన్ని అడ్జస్ట్మెంట్లు అయితే చేశాను. ఫాస్ట్గా అయితే మనం దీంతో అయితే కార్ అండ్ బైక్తో అయితే స్టంట్ అయితే చేసి చూద్దాం. మీరైతే గెస్ అయితే ట్రై చేయండి, కారే వెళ్తుందా లేదా బైక్ వెళ్తుందా అని. అలానే మన ఛానల్ అయితే ఫ్రీ ఫైర్ వీడియో అండ్ ఇండియన్ బైక్ గేమ్ 3D వీడియో కూడా వారానికి 2 వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్కి అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నారు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. కారు అయితే కనుక దీంట్లోకి అయితే వెళ్ళలేకపోతుంది, అదైతే నెట్టి పడేస్తుంది. త్వరగా అయితే మనం బైక్తో కూడా ఈ స్టంట్ ర్యాంప్ని అయితే ట్రై అయితే చేసి చూద్దాం. మీరు కూడా ఇవన్నీ ట్రై చేయాలంటే ఫాస్ట్గా అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ వచ్చేసి 1 డే అయితే అవుతుంది, కానీ 1 డే తర్వాత అయితే ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఫాస్ట్గా అయితే బండితో కూడా అది స్టంట్ ర్యాంప్ని అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై అయితే చేద్దాం. బైక్తో అయితే ఈజీగా అయిపోతుంది అనుకుంటాను, నాకు తెలిసి అయితే. బైక్ అయితే కనుక ఈ స్టంట్ ర్యాంప్ని అయితే ఈజీగా అయితే కంప్లీట్ అయితే చేసింది. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నారు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఇంతే గాయస్. బై గాయస్.